దేశ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు దిశగా మోదీ ప్రభుత్వం వెళ్తోంది. నారీమణులకు పెద్దపీట వేస్తూ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేయబోతోంది. దేశ రాజకీయాల్లోనే ఇదొక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. నేటి నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీ శక్తి వందన్ చట్ట సవరణ, డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. 2023లో ఆమోదించబడిన మహిళా రిజర్వేషన్ చట్టమైన నారీ శక్తి వందన్ చట్టాన్ని పూర్తిగా అమలు చేయడమే ఈ బిల్లుల లక్ష్యం. 2029 నాటికి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడం, లోక్సభలో సభ్యుల సంఖ్యను 850కు పెంచడమే మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీ శక్తి వందన్ చట్ట సవరణ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడుతుండగా, మూడో బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. లోక్సభలో 18 గంటల పాటు చర్చ చేపట్టనున్నారు. అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ 10 గంటల పాటు చర్చ చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే డీలిమిటేషన్ బిల్లును ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అంతేకాకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా కేంద్రం దురుద్దేశంతోనే తీసుకొస్తుందని ఆరోపించింది. అయితే బిల్లులపై ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి మధ్య ఫైటింగ్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్ ఇళ్లలో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి. మహిళా రిజర్వేషన్ యాక్ట్ 2023 పూర్తిగా అమలు చేయడంలో ప్రధాన సవాళ్లు ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి 18వ తేదీ వరకు ఈ యొక్క పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తారు. అయితే ఈ సమావేశాల్లో చర్చించేటటువంటి బిల్లులు, అమూల్యమైనటువంటి బిల్లులు దేశ రాజకీయ ముఖ్య సూత్రాన్ని మార్చేలా ఉన్నాయని మనం చెప్పవచ్చు. ఇప్పటికే ఈ బిల్లుల గురించి పెద్ద స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. అయితే పార్లమెంట్ ఈ 3 రోజుల సమావేశాల్లో ముఖ్యంగా చర్చించేటటువంటి అంశాల గురించి మనం ఒకసారి మాట్లాడితే, లోక్సభ స్థానాల పెంపు, అదేవిధంగా మహిళా రిజర్వేషన్లు, నెక్స్ట్ డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన, ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చ సాగనుందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒకసారి మనం లోక్సభ స్థానాల పెంపు కూడా చూస్తే, ఆ అంశంలో చూస్తే 543 లోక్సభ స్థానాలను 850కి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అదేవిధంగా మహిళా రిజర్వేషన్లు, అంటే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన అధినియం అమలును కూడా వేగవంతం చేయాలన్నది పార్లమెంట్ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చ సాగబోతుంది. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు డీలిమిటేషన్ బిల్లును 2026ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. మొత్తం మీద ఈ మహిళా రిజర్వేషన్లకు ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్నప్పటికీ డీలిమిటేషన్ ప్రక్రియను మాత్రము ప్రతిపక్షాలు కాస్త తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, అంటే ఎక్కడైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ కాస్త వ్యతిరేకత వినిపిస్తున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే బిల్లుల ఆమోదం కోసం రూల్ 66ను తాత్కాలికంగా కూడా నిలిపివేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 3 ఏదైతే డీలిమిటేషన్ బిల్లు కానివ్వండి, రాజ్యాంగ సవరణ బిల్లు, లోక్సభ సీట్ల సంఖ్యను పెంచడం కానివ్వండి, అదేవిధంగా మహిళా రిజర్వేషన్, ఈ 3 అంశాలపై సుదీర్ఘంగా చర్చ సాగనుంది. అయితే జనాభా ప్రాతిపదికన సీట్ల విభజన జరిగితే మాత్రం జనాభా నియంత్రణ పాటించినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు కాస్త ప్రమాదం పొంచి ఉందని విపక్షాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏ రాష్ట్రానికి సీట్లు తగ్గకుండా అన్ని రాష్ట్రాల్లో 50% వరకు సీట్లు పెంచే విధంగా షెడ్యూల్లో మార్పులు ఉంటాయని ఇప్పటికే కేంద్రం కూడా తెలిపింది. ఒకసారి మనం చూస్తే పార్టీలు కూడా ఈ 3 రోజుల సమావేశాలకు మాత్రం పార్టీల వ్యూహాలు కూడా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ కీలక నేతలతో ఆయన సమావేశమై ఈ 3 రోజుల పాటు పార్లమెంట్ లో జరిగేటటువంటి అంశాలపై అసలు ఎలా చర్చించాలి, వీటి గురించి పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా చర్చించడం కూడా జరిగింది. అయితే మొత్తం మీద బీజేపీ మరియు కాంగ్రెస్ తమ ఎంపీలందరూ ఈ 3 రోజుల పాటు ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలని ఇప్పటికే 3 లైన్ విప్పులు సైతం జారీ చేశాయి. అదేవిధంగా అయితే ఈ బిల్లులు ఆమోదం పొందాలంటే సభలో 200ల మెజారిటీ అవసరం. కాబట్టి ఏదైతే ఎన్డీఏ పార్టీల మద్దతు కూడా ఇప్పుడు కీలకం కానుందని మనం చెప్పుకోవచ్చు. నేటి ఉదయం
11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లులను టేబుల్ చేస్తారు. అయితే మొత్తం మీద ఇక్కడ మరొక విషయం కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మహిళా సాధికారికత అంటే మహిళా సాధికారత బిల్లు గురించి ఎప్పటి నుంచో మహిళలు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే చట్టసభల్లో మహిళల భాగ్యస్వామ్యం పెరగడం వల్ల మహిళలకు భద్రత, విద్య మరియు సంక్షేమం వంటి అంశాలపై సమర్థవంతమైన చట్టాలు వచ్చే అవకాశం ఉందని కూడా కేంద్రం అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనము అంటే సీట్ల పెంపు ఏదైతే లోక్సభ ఎంపీ సీట్ల పెంపు గురించి కూడా మనం ఆలోచిస్తే సుమారు 25 నుండి 35 లక్షల మంది ప్రజలకు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం సీట్లు పెరగడం వల్ల ఏదైతే ప్రజలకు ఎక్కువగా అంటే అందుబాటులో ఉండేటటువంటి ఎంపీల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే ప్రజల ఏదైతే లోక్సభ స్థానానికి ఏదైతే లక్షల సంఖ్యలో ప్రజలు ఉన్నారో వారికి కుదించడం ద్వారా ఎంపీల సంఖ్య పెరుగుతుంది. దానితో ప్రజలకు ఎక్కువగా సేవలు అందించేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కేంద్రం భావిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ 3 రోజుల పాటు జరిగేటటువంటి చర్చలు కూడా చూస్తే అన్ని పార్టీలు ఇప్పటికే అన్ని సిద్ధమయ్యాయి మొత్తము. అయితే ప్రధానంగా బీజేపీ దాని మిత్రపక్షాలైన ఎన్డీఏ పార్టీలు ఈ బిల్లులకు ఇప్పటికే సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం కూడా జరిగింది. అదేవిధంగా మరికొన్ని రాష్ట్రాలు చెప్పండి. సలాం, ఈ చట్టం అమలు అయిన తర్వాత మహిళా నాయకత్వం పెరిగితే పాలనలో ఏ మార్పులు కనిపించవచ్చు? అలాగే ఇతర దేశాల్లో మహిళా రిజర్వేషన్ అమలు ఎలా ఉంది? మీరు ఖచ్చితంగా అంటే ఈనాటిది కాదు ఈ ఆకాంక్ష మహిళలకు ఖచ్చితంగా చట్టసభల్లో ఇలా హక్కు కల్పించాలన్నది ఇప్పుడు ఈనాటిది కాదు, ఎప్పటి నుండో దీనిపై పూర్తి స్థాయిలో సుదీర్ఘ మహిళలందరూ కోరుకుంటున్నటువంటి విషయం ఇది. ఎందుకనంటే లోక్సభలో సీట్లు పెరగడం వల్ల మహిళలకే సుమారు 280 కంటే ఎక్కువ స్థానాలు దక్కేటటువంటి అవకాశం ఉంది. అంటే దీనితో మహిళలకు పార్లమెంటులో అడుగు పెట్టేటటువంటి ఛాన్స్ అనేది ఈ యొక్క మహిళా సాధికారత బిల్లు ద్వారా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంతేకాదు దీని ద్వారా కూడా ఎక్కడైనా మహిళలు ఆర్థికంగా వెనుకపోయినా కానివ్వండి, మహిళలకు తమకంటూ ఏదైనా సరే మానసిక స్థైర్యాన్ని అందించేందుకు కూడా ఈ యొక్క బిల్లు, ఎందుకంటే ఈ యొక్క రాజకీయ రంగాల్లో రాణించేటటువంటి మహిళలకు కూడా ఈ యొక్క బిల్లు అనేది ఎంతో దోహదపడుతుంది. కానీ మనం ఇతర దేశాలు మీరు చెప్పినట్లు చూస్తే ఇతర దేశాలలో ఇప్పుడు సౌదీ కువైట్ ఉంది. సౌదీ కువైట్ లో అసలు మహిళలకు ఇలాంటి హక్కు అనేది చాలా తక్కువ, ఇలాంటి రిజర్వేషన్ అనేది తక్కువ మహిళలకు. నెక్స్ట్ అదేవిధంగా ఇతర అమెరికా వంటి దేశాలలో కూడా చూస్తాం మనము. అమెరికా వంటి దేశాల కంటే ఇప్పుడు ఏదైతే మన భారతదేశం కేంద్రం ప్రవేశపెట్టేటటువంటి ఈ బిల్లు ద్వారా మహిళలకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళలకు చట్టసభల్లో ఖచ్చితంగా 33% రిజర్వేషన్లు. అంటే వాస్తవంగా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా మహిళలకు ఎక్కువ స్థానాలు కేటాయించేటటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. ఈ యొక్క మహిళా రిజర్వేషన్ల బిల్లు తెర మీదకి వచ్చిన సమయం నుండి యావత్ దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ వాటిని స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం చెప్పుకోవచ్చు. అందుకోసమే ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా మిగిలిన ప్రతిపక్షాలు కూడా మనం పార్లమెంట్ లో ప్రతిపక్షాలు కూడా ఈ యొక్క ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము స్వాగతిస్తామని ఖచ్చితంగా చెప్పేటటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనికి ఆమోదం తెలపకపోతే మహిళల నుండి మహిళా ఓటర్ల నుండి వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. అందుకోసమే డీలిమిటేషన్ ప్రక్రియ గురించి వ్యతిరేకత వినిపిస్తున్నా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాత్రం ఎక్కడ కానీ వ్యతిరేకత వినిపించే పరిస్థితి మన దేశంలో కూడా ఉంది. అదేవిధంగా అన్ని దేశాల కంటే ఎక్కువగా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ బిల్లు తెస్తున్నటువంటి ఏకైక దేశంగా మన భారతదేశంలో చెప్పుకోవచ్చు. సలాం, ఈ చట్టం వల్ల ప్రస్తుతం ఉన్న పురుష నాయకులకు టికెట్ల పంపిణీలో ఏ మార్పులు రావచ్చు? కాస్త అదే ఇప్పుడు ఇక్కడ అంటే రాజకీయంగా అదే ఇప్పుడు పెద్ద స్థాయిలో చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా లోక్సభలో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చెప్పాలనుకున్నా లోక్సభలో సీట్లు 850కి పెరిగితే అందులో 283 సీట్లు మహిళలకే కేటాయించబడతాయి. అంటే దీని ద్వారా యావత్ మీరు ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఇతర ఏ రాష్ట్రంలో అయితే చూడండి మీరు నియోజకవర్గాల పునర్విభజన జరిగినా వెంటనే ఈ యొక్క మహిళా బిల్లు ద్వారా 33% వారికి స్థానం కల్పించాల్సిందే. దీనితో కాస్త అంటే ఏదైతే
పురుషుల్లో కూడా కాస్త అక్కడక్కడ ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తమ నియోజకవర్గాలు లేకపోతే తమ లోక్సభ స్థానము మహిళలకు కేటాయించేటటువంటి అవకాశం ఉందేమో అనేటటువంటి కోణంలో ఇప్పటికే అందరూ ఆయా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో పురుష ప్రజాప్రతినిధులు వారందరూ ఇప్పటికే సుదీర్ఘంగా చర్చ సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే తమ స్థానం తాము కోల్పోయేటటువంటి అవకాశం ఉంది అనే కోణంలో కూడా. కానీ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ కానీ సలాం. ఏదేమైనా సలాం, ఇప్పటికే పంచాయతీ స్థాయిలో ఉన్న మహిళా రిజర్వేషన్ అనుభవం ఏం చెప్తుంది? అదే మోడల్ ఇక్కడ పనిచేస్తుందా? రిపీట్. ఇప్పటికే పంచాయతీ స్థాయిలో ఉన్న మహిళా రిజర్వేషన్ అనుభవం ఏం చెబుతోంది? అదే మోడల్ ఇక్కడ కూడా పనిచేస్తుందా? ఖచ్చితంగా ఎందుకనంటే ఇప్పటికే పంచాయతీ స్థాయిలో మనకు అమలవుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే మనం చూస్తే గ్రామీణ స్థాయిలో కూడా పంచాయతీ స్థాయిలో కూడా ఎక్కువగా సర్పంచులు కానివ్వండి, అదేవిధంగా జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఇదే తరహాలోనే ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క లోక్సభ స్థానాల్లో కానివ్వండి, నియోజకవర్గాల శాసనసభ్యులుగా కానివ్వండి మహిళలకు ఎక్కువగా అత్యంత ప్రాధాన్యత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా 33% అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉన్నది ఇన్ని రోజులుగా మహిళలకు. కానీ ప్రస్తుతం ఈ బిల్లుగిన ఆమోదం పొందితే ఖచ్చితంగా పంచాయతీ వ్యవస్థ కంటే మెరుగ్గా ఇక్కడ నియోజకవర్గాలు కానివ్వండి, అదేవిధంగా పార్లమెంట్ లో కానివ్వండి వీరికి సుస్థిర స్థానం ఉంటుంది. ఖచ్చితంగా 33% ద్వారా మహిళలకు అధిక సంఖ్యలో అంటే చట్టసభల్లో అడుగుపెట్టేటటువంటి అవకాశం వారికి మరింత ముందుకు చేరుతుంది. దీనితో మహిళల భద్రత కానివ్వండి, మహిళలకు విద్యాపరమైనటువంటి అంశాలపై కానివ్వండి, సామాజిక పరమైన అంశాలపై కానివ్వండి, మహిళలు దేశంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలపై కానివ్వండి. థ్యాంక్ యూ సలాం.